హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎప్పుడు ఫోన్ చేసినా మా అక్క అయితే నా పొలంలో మొలకలు వచ్చినాయి అంటూ ఉండేది. ఈ పొలంలో మొలకలు రావడం ఏంట్రా బాబు, మనకు అసలు పొలమే లేదు కదా అనుకునేదాన్ని నేను. ఇంటికి వచ్చిన తర్వాత అయితే చూసాను, ఖాళీ ప్లేస్లో అయితే ఫుల్గా మొక్కలు అయితే వేసింది. తోటకూర కూడా జుమ్మింది. అక్కడి నుంచే తెచ్చాను తోటకూర. అయితే ఫ్రెష్గా కోసుకొచ్చిన తోటకూర పప్పు వండాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ వీడియో కనుక పూర్తిగా చూస్తే, నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నేను ఎప్పుడు తోటకూర పప్పు వండినా చింతపండు టమాటా ఏదో ఒకటి వేస్తాను. చాలామంది అయితే వేయరు, నీకెలా తెలుసు అనుకుంటారేమో. ఒకసారి నేనైతే మా ఆయన్ని అడిగానండి, పప్పు తోటకూర వండుతున్నాను, చింతపండు వేయమంటారా టమాటా వేయమంటారంటే అవేమీ వేయకుండా వండేయి, అవేమీ వేసుకోరు అందులో అనేసి అన్నారు. అలా వేయకుండా వండితే నాకైతే అసలు టేస్ట్ అనేది మంచిగా అనిపించలేదు. ఎప్పుడు తోటకూర పప్పు వండినా నేనైతే చింతపండు కానీ టమాటా కానీ వేసే వండుతాను. పచ్చిమిరపకాయలు అయితే చాలా తక్కువ వేస్తాను పిల్లల కోసం. పిల్లలు అస్సలు కారం అనేది తినరు అనేసి. టేస్ట్ అయితే మట్టుకు చాలా టేస్ట్గా ఉందండి. నిజంగా కళ్ళు ఎదురుగుండా పెంచుకున్న చెట్లేమో అదిరిపోయింది టేస్ట్ అయితే మట్టుకి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.